ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విభాగాధిపతులతో టీటీడీ ఈవో సమావేశం, ఆయా శాఖల పనితీరుపై సమీక్ష. శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా పల్లకి ఉత్సవం, దివ్యాభరణాల్లో ఉత్సవమూర్తుల తేజో దర్శనం. తిరుమల శ్రీవారికి భక్తకోటి తలనీలాల ముడుపులు, భక్తుల కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న కళ్యాణ కట్టలు. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతర కృషి చేస్తోంది. సులభతరంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాల కల్పన కోసం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు తిరుపతి పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమీక్షించారు. సర్వేశ్వరుడు నెలవైన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ఈ ఉత్సవానికి విశేష ప్రాముఖ్యం ఉంది. పరమశివుడు గంగను వివాహమాడిన విషయం దాచడంతో శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అర్ధనారీశ్వరుడిపై అలకబోనుతుంది. ఆగ్రహంతో ఉన్న అమ్మవారిని శాంతింపజేసే ఉత్సవమే ఈ పల్లకి ఉత్సవం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి వేర్వేరు పల్లకీల్లో కొలువు తీర్చి హారతులిచ్చారు. అనంతరం పల్లకీ సేవ పురవీధుల్లో వేడుకగా సాగింది. శ్రీ సోమస్కందమూర్తి అమ్మవారి వెనుకే పల్లకీలో సాగే దృశ్యం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. అమ్మవారిని దర్పణంలో దర్శించుకున్న భక్తులు ధన్యులయ్యారు. తిరుమల శ్రీవారికి అత్యధిక శాతం మంది భక్తులు తీర్చుకునే మొక్కు తలనీలాల సమర్పణ. ఈ సంప్రదాయం కొండపైన శ్రీవారు వెలసినప్పటి నుంచి ఉందని చెప్తారు. తిరుమల అనగానే తొలుత గుర్తుకు వచ్చేది తలనీలాల సమర్పణే. ఈ సంప్రదాయానికి ఉన్న ప్రాధాన్యానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు తేలికగా తమ తలనీలాల మొక్కు తీర్చుకోవడానికి వీలుగా ప్రధాన కళ్యాణ కట్టతో పాటు అనేక మినీ కళ్యాణ కట్టలను కూడా ఏర్పాటు చేసింది. వేసవి రద్దీ పెరుగునున్న నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి కళ్యాణ కట్టల వివరాలు, అవి పనిచేసే సమయాలు తదితర వివరాలు తెలుసుకుందాం. తిరుమలకు తరలివచ్చే భక్తులు తొలుత తీర్చుకునే మొక్కు తలనీలాల సమర్పణ. ఇందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో మొత్తం 10 కళ్యాణ కట్టలను ఏర్పాటు చేసింది. భక్తులు సులభంగా తలనీలాలు సమర్పించుకునేందుకు వీలుగా ప్రధాన కళ్యాణ కట్టతో పాటు 9 మినీ కళ్యాణ కట్టలను కూడా ఏర్పాటు చేసింది. ఫలితంగా ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించగలుగుతూ ఉన్నారు. తలనీలాలు సమర్పించినందుకు భక్తులు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సేవను పూర్తి ఉచితంగా అందిస్తోంది. తలనీలాల సమర్పణకు అవసరమయ్యే బ్లేడ్లు కూడా టీటీడీయే ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది. సాధారణ రోజుల్లో 35,000 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉండగా వారాంతాలలో ఈ రద్దీ 40,000కు చేరుతోంది. ఇక ప్రత్యేక పర్వదినాల్లో సగటున 50,000 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఒక్కో వ్యక్తి తలనీలాలు సమర్పించేందుకు సగటున 8 నుంచి 10 నిమిషాల సమయం పడుతోంది. ఇలా భక్తులందరికీ ఇబ్బంది లేకుండా సకాలంలో తలనీలాలు తీయడానికి 1,500 మంది క్షురకులు పనిచేస్తూ ఉన్నారు. తిరుమలలోని మొత్తం 10 కళ్యాణ కట్టల్లో ముందు చెప్పుకోవాల్సింది ప్రథమ కళ్యాణ కట్టల గురించి. ఈ ప్రధాన కళ్యాణ కట్టలో 2 భవనాలున్నాయి. ఈ 2 భవనాలలో 4 హాల్స్ లో భక్తులు తలనీలాలు సమర్పించవచ్చు. ఈ కళ్యాణ కట్టలు 4 షిఫ్ట్ల చొప్పున 24 గంటలు పనిచేస్తాయి. ఇక్కడ సగటున ప్రతి నిత్యం 8 నుంచి 10,000 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఇక ఇదే స్థాయిలో మాధవంగా ప్రసిద్ధిగాంచిన 2వ యాత్రికుల వసతి సముదాయంలో 2 హాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా భక్తులు సులభంగా తలనీలాలు సమర్పించే వెసులుబాటు ఉంది. అందుకే ప్రథమ కళ్యాణకట్ట స్థాయిలోనే ఇక్కడ కూడా నిత్యం 7,000 నుంచి 9,000 మంది భక్తులు
తలనీలాలు సమర్పిస్తూ ఉన్నారు. దీంతో పాటు పిఏసి 1లోనూ 3 హాల్స్ కళ్యాణకట్టలుగా పనిచేస్తూ ఉన్నాయి. వీటిల్లో కూడా ప్రతి నిత్యం సగటున 6,000 నుంచి 8,000 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ 2 యాత్రికుల వసతి సముదాయాల్లోని కళ్యాణకట్టలు 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. వీటితో పాటు వరాహస్వామి విశ్రాంతి మందిరంలోని కళ్యాణకట్ట కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ కళ్యాణకట్ట తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది. అలాగే జిఎన్సి, హెచ్విసి, సప్తగిరి విశ్రాంతి మందిరం, రామ్ బగీచా విశ్రాంతి మందిరాలలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్టల్ని ఏర్పాటు చేసింది. ఈ కళ్యాణకట్టలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. అలాగే పద్మావతి అతిథి గృహం విచారణ కార్యాలయం వద్ద ఉన్న కళ్యాణకట్ట, శ్రీ వెంకటేశ్వర విశ్రాంతి మందిరంలోని కళ్యాణకట్టలు 24 గంటలు పనిచేస్తాయి. పరిశుభ్రమైన వాతావరణంలో తలనీలాల సమర్పణకు అవకాశం కల్పిస్తున్న టీటీడీ తలనీలాలు సమర్పించిన భక్తులకు చందనం బిళ్లల్ని కూడా అందిస్తోంది. అలాగే ప్రతిసారి తలనీలాలు తీయడానికి ఉపయోగించే పరికరాలను డెటాల్తో శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంది. ఇక తలనీలాలు సమర్పించే భక్తులకు వేడి నీటి సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నారు. తిరుమలకు తరలివచ్చే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో 10 కళ్యాణకట్టలను ఏర్పాటు చేయడమే కాకుండా వారు సకాలంలో తలనీలాలు సమర్పించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు కృష్ణాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి తిరువీధి ఉత్సవం జరిగింది. శ్రీ కృష్ణాలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. సికింద్రాబాద్ తూర్పు ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, ఋత్విక్వరణం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, ఎదుర్కోలు ఉత్సవాలను కమనీయంగా జరిపారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువును నిర్వహించారు. ఆపై జరిగిన తలంబ్రాల ఘట్టం భక్తులను పరవశులను చేసింది. భక్తులు ఒడిబియ్యం సమర్పించి స్వామివారి దీవెనలను అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం సాగర్ రోడ్డులోని హనుమాన్ దేవాలయంలో స్వామివారికి 1,00,000 నాగవల్లి వ్రతార్చన ఘనంగా జరిగింది. దాసభక్త పరాయణుడు, భక్తాగ్రేసరుడైన హనుమాన్కు భక్తులు భక్తి శ్రద్ధలతో ఆకు పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు రామబంటును సేవించుకుని తన్మయులయ్యారు. ఇక శ్రీకాకుళంలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించి సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి జరిపిన విశేష అర్చనల్లో విద్యార్థులు పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో 1008 శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివదీక్షను స్వీకరించిన మహిళలు పుట్టమట్టితో 1008 శివలింగాలను తయారు చేసి అర్చించారు. 5 రోజుల పాటు నిర్వహించిన పూజల్లో చివరి రోజున కలశ ప్రతిష్ఠ చేసి ప్రధాన స్ఫటికలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా భజనలు చేసి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా మడికేరి ప్రాంతం శ్రీ భాగవతి అమ్మవారి ఉత్సవాల శోభతో పునీతమైంది. అమ్మవారి విశేష ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, తెప్పోత్సవాలు నిర్వహించారు. తొలుత అమ్మవారిని వివిధ వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించారు. తర్వాత ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై అమ్మవారిని కొలువు తీర్చి పురవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పులకించారు. అనంతరం అమ్మవారి తెప్పోత్సవం జరిగింది. విభిన్నంగా ఏర్పాటు చేసిన తెప్పలపై అమ్మవారిని కొలువు తీర్చి భక్తుల దైవనామస్మరణల మధ్యన తెప్పోత్సవం నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయానుసారం స్వామివారికి అలకలతోపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పులివాహనంపై శ్రీ భువనేశ్వరి దేవి, నందివాహనంపై శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి కొలువై భక్తులను అనుగ్రహిస్తూ స్వామి అమ్మవార్లు ఒకరిపై ఒకరు అలక వహించే అద్భుత సన్నివేశమే అలకలతోపు ఉత్సవం. ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగిన ఈ ఆధ్యాత్మిక సన్నివేశం భక్తులకు మధురానుభూతిని కలిగించింది. చిత్తూరులోని శ్రీ బాలాంబిక సమేత శ్రీ కుళందరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో 10 రోజుల పాటు ఉత్సవ శోభితంగా సాగిన శివరాత్రి వేడుకల ముగింపును పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో నయన మనోహరంగా వేదికపై కొలువు తీర్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా శ్రీ బాలాంబిక కళ్యాణాన్ని పూర్తి చేసి హారతులు సమర్పించారు. గుంటూరులోని కంచి కామకోటి పీఠపాలిత శ్రీ మారుతి క్షేత్రంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. కన్నుల పండుగ జరిగిన కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు తర్వాత ఆలయ ప్రాంగణంలో సామూహిక భజన పారాయణాలను నిర్వహించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపరంగా జరిగింది. కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ ఉత్సవ శోభితంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించి ధన్యులయ్యారు. అలాగే తిరునిలయంలో ప్రతి 2వ శనివారం, ఆదివారాల్లో తిరుమల వెంకన్న లడ్డులు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మెదక్ జిల్లా కొండపాకలోని శ్రీ రుద్రేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శతఘటాభిషేకం, మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా నదీ తీరంలో పవిత్ర జలాలతో సిద్ధం చేసిన శతఘటాలకు ప్రత్యేక పూజలు చేసి వాటిని ఊరేగింపుగా రుద్రేశ్వర స్వామి సన్నిధికి తీసుకొచ్చారు. అక్కడ శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు మహాపూర్ణాహుతితో పూర్తి చేసి నమక చమక పారాయణంతో ఘటాభిషేకాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో స్వామివారికి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి ఊరేగింపుగా రుద్రగుండం పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం వేదపారాయణం, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల మధ్య మహానందీశ్వరుడి తెప్పలపై రుద్రగుండంలో విహరిస్తూ భక్తుల మంగళ నీరాజనాలు అందుకున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 15వ తేదీన శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించడానికి అధికారులు
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రామచంద్రుల వారి కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని చలువ పందిళ్లు, షెడ్డులతో సిద్ధం చేస్తున్నారు. అలాగే క్యూలైన్లు, ఇతర ప్రాంతాల్లో త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలోని శ్రీ యమధర్మరాజు సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాఘమాసం భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ అభిషేకాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ముందుగా యమధర్మరాజు ఆలయంలోని గండదీపంలో అఖండ జ్యోతి ప్రజ్వలన చేసి ఆపై యముడికి ప్రీతికరమైన తైలాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి హారతులు సమర్పించారు. కడప జిల్లాలోని రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు భక్తజన సంద్రంగా సాగుతున్నాయి. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి శ్రీ వీరభద్రుడి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ ఇంట్లో స్వామివారికి ప్రీతికరమైన పిండి వంటలను నిష్ఠగా తయారు చేసి వాటిని ఆలయంలో స్వామి సన్నిధి ముందు రాశిగా పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పమాలలు, దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వేకోజామునే చంద్రమౌళీశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజాధికాలు పూర్తి చేసి ఆపై ఆలయ సంప్రదాయానుసారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక తమిళనాడులోని పలు ఆలయాలలో వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరూర్ శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సాగిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి అభిషేకాన్ని వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. కుంభకోణం శ్రీ ఆదికుంభేశ్వర స్వామివారి ఆలయ పుష్కరిణి భక్తజన సంద్రంగా మారింది. మహామహంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆది కుంభేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా వారు పుష్కరిణి ఒడ్డున సైకత లింగాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిండిగల్ జిల్లా నాథం మారియమ్మన్ ఆలయం వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉట్లోత్సవాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉట్లోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని మారియమ్మన్ దర్శనం చేసుకున్నారు. తిరువారూర్ జిల్లా తిరుకన్నపురంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశం శ్రీ సౌరిరాజ పెరుమాళ్ ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తెప్పోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ పుష్కరిణిలో విద్యుత్ దీప అలంకరణలతో మెరిసిపోతున్న తెప్పలపై స్వామివారు శోభాయమానంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. మేళతాళాలు, వేదపారాయణం, భక్తి సంకీర్తనల మధ్య ఆహ్లాదభరితంగా సాగిన శ్రీ సౌరిరాజ పెరుమాళ్ తెప్పోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పంచభూత క్షేత్రాల్లో ఒకటైన తిరువానైకావల్లోని శ్రీ జంబుకేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక శివలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఈ సామూహిక శివలింగార్చనలో పాల్గొని నటరాజస్వామికి, శివలింగాలకు పంచామృతాభిషేకాలు జరిపి హారతులు సమర్పించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై చెన్నైకు చెందిన
శ్రీ జె సూర్యనారాయణ బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భరతనాట్య ప్రదర్శన ఆద్యంతం ఆహుతులను అలరించింది. क्षितिरति विपुल करे तव तिष्ठति पृष्ठे तरणीधरण किण चक्रगरिष्ठे केशवाधृत कश्यपरूप जय जगदीश हरे हरे जय जगदीश हरे. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘంటసాల భక్తి సంగీత విభావరి వీణుల విందుగా సాగింది. ఘంటసాల గానపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సంగీత కళాకారులు ఘంటసాల ఆలపించిన భక్తి పాటలను శ్రావ్యంగా పాడి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చవలవాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధర దేవా. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధర. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 34,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 435 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.